హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనకు బీరకాయ పల్లీల కూర ఏ విధంగా తయారు చేయాలో ఈ రోజు వీడియో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు బీరకాయ అనగానే చాలా మంది ఇష్టపడరు, కానీ ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సింది ఫస్ట్ మనకు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ మనకు ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు అందులో ఒక 1 టేబుల్ స్పూన్ మనకు పోపు దినుసులు అనేది వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనకు ఒక 1 టేబుల్ స్పూన్ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మనకు టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి ఇట్లా విధంగా కలుపుకొని దగ్గరికి వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనకు ఇలా మగ్గిన తర్వాత మనకు ఒక 1 టేబుల్ స్పూన్ మనకు కారపొడి అనేది వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగ్గట్టు మనకు సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం ఎంత సాల్ట్ మనకు ఉప్పు ఎంత మనం తింటామో అంత దానికి తగ్గట్టు మనకు సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మనకు ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి దగ్గరికి వచ్చే వరకు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ బీరకాయ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చే వరకు ఒక 1 మినిట్ ఇలా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనకు పల్లీలు నువ్వుల పేస్ట్ మనం తయారు చేసుకుంటాం కదా, ఆ పల్లీలు నువ్వుల పేస్ట్ను ఇందులో వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. 1-2 మినిట్స్ వరకు మనకు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనకు చివరిగా మనకు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. మనకు ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనకు సాల్ట్ సరిపోకుంటే మనకు కొద్దిగా సాల్ట్ కూడా మనము వేసుకోవాలి. అంతే, మనకు సింపుల్గా మనకు బీరకాయ పల్లీల కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.